హైదరాబాద్ షేలింగపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా కూకట్పల్లి హైదర్ నగర్ నుంచి డివిజన్కు చెందిన ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కృష్ణారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను మోసం చేసిందని ఎమ్మెల్యే విమర్శించారు. హైదర్ నగర్ డివిజన్లో మంజూరైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా ఎమ్మెల్యే జరగకుండా ఆపుతున్నారని ఉద్యమకారులు ఆరోపించారు. 1 year అయింది ఎలక్షన్ గెలిచి కూడా 1 year అయింది. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఒక రైతులే కానీ ఒక పింఛన్దారులే కానీ ఇలా పింఛన్దారులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి 100 రోజుల్లో ఇలా పింఛన్దారులకు మనం అది కూడా జనవరిలో ఇవ్వలేదు. పింఛన్లు ఆగస్టులో కూడా పింఛన్లు సుమారుగా 2,500 కోట్ల రూపాయలు ఇలా ప్రజలకు వచ్చే హక్కును దాన్ని మీరు ఇవ్వలేకుండా పేదలున్నటువంటి పింఛన్దారులందరూ కూడా ఎగొట్టేపోయింది. అదేవిధంగా రైతులకు నాటేసేటప్పుడు ఇచ్చేటప్పుడు రైతు బంధు కూడా మీరు ఈరోజు రైతు బంధు ఇవ్వకుండా కలాపం చేసుకుంటా మళ్ళీ మేము తర్వాత ఇస్తామంటాయి. రుణమాఫీ అది సుమారుగా 30-40 వేల కోట్ల రూపాయలు అని చెప్పి 7,500 కోట్లకి అది కూడా ప్రజల మోసం. ప్రజలందరూ కూడా ఒకతాటి మీద ఏదైతే టీఆర్ఎస్ పార్టీ కొంతమంది ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత పోయినటువంటి ఈరోజు ఆ రోజున నాయకత్వంలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పోషమ్మ కానీ సాగర్ ద్వారా బ్రహ్మాండమైనటువంటి వాతావరణం వచ్చి హైదరాబాద్ నగర ప్రజలు ఎంతో హర్షిస్తూ ఉన్నారు. ఒక్క దగ్గర కూడా కనీసం కూలీ లేనటువంటి పరిస్థితి. అందుకొరకే ఈరోజు శ్రీకాంత్ దస్మంట్ వారిపల్లి డివిజన్ సంబంధించినటువంటి అధ్యక్షుడు శ్రీలింగంపల్లి సంబంధించిన అధ్యక్షుడు जय तेलंगाना